ఎగ్జామ్ తో రన్ ఫర్ డ్రీమ్స్ జనవరి 4న హైదరాబాద్ టీ హబ్ లో 3K, 5K, 10K రన్ 10 లక్షల క్యాష్ ప్రైజులు, మెడల్స్, టీ-షర్ట్స్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. అమ్మ నమస్తే. మీరు అన్ని సమాజంలో జరుగుతున్న అన్నిటి మీద మీరు స్పందిస్తూ ఉంటారు, కానీ ఇటీవల కాలంలో అనసూయ చేస్తున్న వ్యాఖ్యలు కూడా మీరు చూడటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో తాజా వీడియో కూడా తను రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో పరాన్న జీవులు అని కొన్ని పదాలు కూడా వాడుతుంది. మరి తన గురించి ఏం చెప్పొచ్చు? అందరికీ జై భవాని. అమ్మ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో అలా అనడం కరెక్ట్ కాదు. ఎవరో ఒక మాట అంటే, ఎవరో ఏదో అంటే ఇది నాకే అన్నారు కదా అని అగ్గిపుల్లలాగా అంటించుకొని మరి జనాలకి ఇట్లా అనడము కరెక్ట్ కాదని చాలా కరెక్ట్ కాదు విషయము. సో ఎవరు ఏదో అన్నారని మీరు వచ్చి ఇట్లా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. అంటే అసలు శివాజీ గారు అన్నది వస్త్రధారణ గురించి తను ఎందుకు కలగ చేసుకుంది, మరి తన ఏదైతే తను మాట్లాడిందో అది ఇప్పుడు అన్వేష్ దగ్గర నుంచి ఇంకా పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. అసలు తను స్పందించాల్సిన విషయమే అంటారా ఇది? అవునండి. ఇప్పుడు ఒక మాట చెప్తాను. అనసూయ గారికి సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆమెకు సపోర్ట్గా ఉంది ఈ విషయంలో, కానీ శివాజీకి మాత్రము మన ప్రజల సపోర్ట్ మాత్రం ఉంది. ప్రజల సపోర్ట్ ఉంది. శివాజీ గారు ఏమన్నారంటే ఒక ఫంక్షన్లో, దండోర ఫంక్షన్లో అక్కడ సందర్భం బట్టి ఆయన ఒక మాట అన్నారు. సో ఆ శివాజీ అన్న గురించి మాట్లాడే ముందు నా లైఫ్ నేను ఫేస్ చేసిన చెప్తాను. నేను పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తూ ఉంటాను. అక్కడ ఏమైందంటే ఒక అమ్మాయి ఇక్కడ వరకు వేసుకుని వచ్చింది బట్టలు. సో అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ఆపేసి అలౌట్ లేదన్నారు. సరే, ఇప్పుడు మామూలుగా మనం ఎక్కడికైనా గుళ్ళకు వెళ్తే ఒంటి మీద ఫుల్ డ్రెస్ ఉంటుంది, కానీ చున్నీ ఉండదు. హెయిర్ వదులుకుంటే ఇంత పొడవు హెయిర్ ఉంటుంది, వదులుకుంటే క్లిప్ పెట్టుకుంటారు. ఇదేనా ఫ్యాషన్ అయిపోయింది. అది శివాజీ అన్న అది అప్పుడు ఆ టైంలో ఆయన అనడం కరెక్ట్ అయింది, కరెక్ట్గా చెప్పారు. ఇలా ఎక్కడికైనా బయట వెళ్ళినప్పుడు కొంచెము మంచిగా ఉండాలి, తెలుసుకోవాలి, మంచిగా ఉండాలి అమ్మ. మీరు దుస్తుల్లో లేకపోతే మీరే ఇబ్బంది పడతారు. ఎందుకంటే మనం 2-3 హీరోయిన్స్ మనం వాళ్ళు ఇబ్బంది పడిన సందర్భాలు చూసాము. ఒక మంచిగా చక్కగా డ్రెస్ వేసుకొని మంచిగా ఉంటే అది జరిగేది కదా. అది ఆ దృష్టిలో పెట్టుకొని ఆయన అనడం జరిగింది. ఒక మాట అన్నారు. అది ప్రపంచంలో కొంతమంది ఆయన బూత్ ఇట్లా అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా వ్యక్తి అనింటి ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. సో ఆయన ఒక శివాజీ గారు బిగ్ బాస్లో వెళ్ళారు కాబట్టి, అలాగే ఆయన సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి ఆయన ఒక మాట అన్నారు. దాన్నే పట్టుకొని ఎవరికి వాళ్ళు హైలైట్ అవ్వడం కోసం కూర్చొని మాట్లాడుతున్నారు. ఒకరేమో శివాజీ అన్న చెప్పింది కరెక్ట్ అంటున్నారు, ఒకరేమో లేదు శివాజీ ఇట్లా అన్నాడు, ఆడవాళ్ళకి కించపరచడం వీళ్ళు తప్పని ఒకరు అంటున్నారు. శివాజీ గారు అనడం ఏమో కానీ ఇక్కడ అనసూయ మాట్లాడిన మాటలు ఇంకా ఎక్కువ వివాదాస్పదంగా మారాయి. అంటే మా బట్టలు మా ఇష్టం, మా హక్కు, మీరెవరు చెప్పడానికి, మా ఇంట్లో మా హస్బెండ్ ఉన్నారు, ఆయన చూసుకుంటారు, మీ పని మీరు చూసుకోండి అంటూ కూడా తను మాట్లాడుతుంది. మరి దాని గురించి ఏం చెప్తారు? అనసూయ గారు మీకు చెప్పేంత దానికి కాకపోవచ్చు, కానీ సినిమా ఫీల్డ్లో ప్రతి ఒక్క అమ్మాయి తెలుసుకున్న మీ గురించి అనే కాదు, ప్రతి ఒక్క అమ్మాయి హీరోయిన్ అయినా కామన్ మ్యాన్ అయినా ఎవరైనా అమ్మాయి అయినా ప్రతి ఒక్క అమ్మాయి తెలుసుకోవాలి. సమాజంలో ఇప్పుడు మన బ్రతుకుత సమాజం మనం ఎలా ఉండాలి, ఆ రోజుల్లో చూసుకుంటే విధానము కట్టు బొట్టుకు సాంప్రదాయంగా విలువిస్తుండ్రి. ఇవాళ రేపు పొట్టి బట్టలు, పొట్టి గుళ్ళకు పోతే చున్నీలు ఉండవు, హెయిర్ వదిలేసుకుంటారు, జడ వేసుకోరు, ఎనీ టైం ఫోటోలు. ఇవాళ రేపు భక్తి తగ్గిపోయి ఇది నమ్మకం అనేది తగ్గిపోయి ఉన్నారు. ఒక ఆడది ఎలా ఉండాలి అంటే మనం నేర్చుకోవాలి. ఆ రోజు సినిమా పాతకాలంలో సినిమాలు చూడండి, ఒక పాట ఏంటి ఇప్పటికీ వినాలనిపిస్తుంది. ఇవాళ రేపు ఎట్లున్న మీనింగ్ నేనేమంటానంటే, బయట మన సమాజంలో బ్రతుకుతున్నప్పుడు సో బట్టలు మీరెవరు చెప్పడానికి నా ఇష్టము అంటే కరెక్టే అండి. అనసూయ గారు మిమ్మల్ని కాదనలేదు, కానీ ఇంట్లో వరకే ఉండాలి. ఎవరింటి వాళ్ళే తోపు. లేదు నేను బయట కూడా నీదే అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంకా మిగతా వాళ్ళకు కూడా మీరు మాట్లాడే విధానము మిగతా వాళ్ళకు కూడా మేడం గారు అన్నారు కదా వేసుకుని మేము కూడా ఇలానే ఉంటాము అని, అది కరెక్ట్గా మీరు కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. సినిమా ఉన్న ఫీల్డ్లో ప్రతి ఒక్కరు కూడా మామూలుగా మారాలి. ఇవాళ రేపు ఎన్ని రేపులు అవుతున్నాయి, చిన్న పిల్లలను కూడా రేపులు చేసేస్తున్నారు డ్రెస్సులను చూసి. ఏమంటుందంటే మేము వేసుకున్నాము అంటే వేసుకోని, ఒకప్పుడు కూడా అత్యాచారాలు రేపులు అన్నీ జరిగాయి కదా, ఇప్పుడు ఏం కొత్త కాదు కదా అంటుంది. అలానే ఈ కాంట్రవర్సీ కూడా అన్వేష్ వరకు వెళ్ళింది. అన్వేష్ కూడా మాట్లాడడం జరిగింది. అన్వేష్ మాత్రం గరికపాటి గారిని, అలాగే మన భారతదేశాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాలు అన్నింటినీ మీద కించపరిచేలాగా మాట్లాడాడు. జస్ట్ ఆడవాళ్ళ దుస్తుల మీద మాట్లాడిన శివాజీ గారినేమో కంప్లైంట్ ఇవ్వటం దాకా వెళ్ళింది, మహిళా కమిషనర్ దాకా వెళ్ళటం జరిగింది. మరి అన్వేష్ని ఏ విధంగా శిక్షించాలి అంటే? ఓకే, ఇప్పుడు అనసూయ గురించి మాట్లాడదు. అనసూయ గారు మీరు అన్నారు నేను ఏ బట్టలు వేసుకుంటే ఏంది మీ ఇష్టం అని, ఇంట్లో వరకే ఉండాలి, కానీ పబ్లిక్ పోజ్ చేస్తే అనే హక్కు ప్రజలు కూడా ఉంటుంది.
అనే హక్కు. ఇప్పుడు మీరు అన్నారు కదా, నా ఇష్టము మీరెవరు అడగడానికి, నేను పెడతాను, పోస్ట్ పెడతాను అన్నప్పుడు ప్రజలు కూడా నిందించి అడుగుతారు మీరేంటి అనేది. వాళ్ళకి హక్కు ఉంది కదా. సో ఎవరైనా కానీ, మహిళలు కానీ, హీరోయిన్లు కానీ, ఎవరైనా కానీ దయచేసి సినిమా ఫీల్ అంటే ఓకే, ఏదో గ్లామర్ లోలు చేసుకొని మంచిగా ఉంటా, అది సినిమా వరకే. కానీ బయట చిన్నపిల్లలు చూస్తారు, పెద్దవాళ్ళు చూస్తారు, చూస్తే నచ్చే విధానంగా ఉండాల. అలా చేయడం ఎవరైనా, నేను ఒకటే స్త్రీలకు చెప్తున్నా, మా కమ్యూనిటీ వాళ్ళైనా, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళైనా, అమ్మాయిలైనా, ఆడపిల్లలైనా, ఇవాళ రేపు గుళ్ళకు పోతే చున్నీలు వేసుకోకుండా పొడి వేసుకొని, గుళ్ళకు పోతే షార్ట్లు వేసుకొని ఫోన్, అది కాదండి. సనాతన ధర్మం మనం పోరాడుతున్నాము. సనాతన ధర్మం ఎలా ఉండాలో నేర్చుకొని మనం బ్రతుకుతాము. ఇంకా ఆనవేషణ మాలలో ఉన్నా నేను అనకూడదు, కానీ మాలలో ఉన్న నిజంగా ఏదో సందర్భం ఎక్కడో ఏదో మాట జరిగితే దానికి దీనికి సంబంధం లేకోకుండా ఆయన వీడియోలు ప్రతి సంవత్సరం ఒక్కొక్కరిని టార్గెట్ చేసి ఆయన హైలైట్ అవుతున్నారు. 18 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. సో ఏమైందంటే శివాజీ గట్టిగా ఆయన పేరు ఏం పేరమ్మా, ఆ గురుజీని అనరాని మాట అని కట్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ శివాజీ నువ్వెవ్వరు నాకు చెప్పడానికి. సో యాక్చువల్గా నేను నా అన్వేషణ నీకు ఒకటే చెప్తున్నాను, మాలలో ఉన్న కాబట్టి నువ్వు బతికిపోయినావు. ఈరోజు నువ్వు తింటున్న ప్రతి తిండి, నువ్వు తిరుగుతున్న ప్రతి విదేశాలలో ఎవరి సొమ్ము అని, మా డబ్బు మేము చూడబట్టి, మేము సబ్స్క్రైబ్ చేయబట్టి ఈరోజు నువ్వు అంటున్నావు నాకు సబ్స్క్రైబ్ లేరు, అది లేదు, ఇది లేదని. నువ్వు ఈరోజు ఈ పొజిషన్ రావడానికి మా జనాలు గిన లేకుంటే ఈరోజు నీ బ్రతికే లేదు. మళ్ళీ అది అనిన తర్వాత అది అసలుకి ఒక పుచ్చకాయ ఏదో ఆ కాన్సెప్ట్ తీసుకొని వచ్చి చిన్న పిల్ల అసభ్యంగా చేశాడమ్మ, చాలా చీప్గా అసలుకి. దాని తర్వాత మన తల్లిని, సీతమ్మ తల్లిని రేపైంది అని ఇష్టం వచ్చినట్లు, ఈ కుక్క ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ప్రజలని రెచ్చగొడుతూ మాట్లాడుతున్నారు. మళ్ళీ ఆ వీడియో తర్వాత మన ఇండియాని, భారతదేశాన్ని కించపరుస్తూ థాయిలాండ్ గొప్పది, భారతదేశంలో ఏముంది, నేను భారతదేశానికి రాను, వస్తే నా కూతురుని కూడా రేపు చేస్తాను, ఇక్కడ వస్తే ప్రతి ఒక్క ఆడపిల్ల సేఫ్గా ఉంటుంది, సేఫ్గా వెళ్తుందని మన ఇండియాని కించపరిచి మాట్లాడుతున్నాడు అమ్మ నాన్వేషణ. ఏ చెప్పుతో కొట్టాలి చెప్పండి. ఇప్పుడు చాలామంది ఆల్రెడీ 4 లక్షల మంది 5 లక్షల మంది ఫాలోవర్స్ దిగిపోయారు. అన్వేష్ నువ్వు ఏదన్నా చేసుకు, ఎవరితో అన్నా నువ్వు మాట్లాడుకు, ఏదన్నా కానీ హిందూ సనాతన ధర్మం గురించి వస్తే మేము మాత్రము వదిలిపెట్టే సమస్య లేదు. ఏం తెలుసా నీకు సనాతన ధర్మం గురించి? ఇప్పుకొని తిరగండి ఇదేనా? సరే మీ అమ్మ ఉంటుంది కదా, మీ అమ్మ కూడా చెప్పుకో. నువ్వు ఫస్ట్ మీ అమ్మకి తొడిగి, మీ అమ్మకి మీ అన్నకి మీ చెల్లికి ఆ డ్రెస్సులు వేయించి, బిగినీలు అవన్నీ వేయించి నిలబెట్టి నువ్వు చేయి ఫస్ట్. నీతో మార్పు మొదలు అవ్వాలి. గరికపాటి గారి గురించే కాకుండా గరికపాటి గారి తల్లి గురించి కూడా మాట్లాడడం, మన సాంప్రదాయాల గురించి మాట్లాడడం చాలా కించపరుస్తూ మళ్ళీ క్షమాపణ చెప్తున్నాడు. మళ్ళీ అదే విధిగా నీ ఇలాగే దూషిస్తాను, నా నాలుక మీద మచ్చలు ఉన్నాయి, నీ ఇలానే 2030 వరకు ఇలాగే మాట్లాడుతాను, మీరు ఎవరైనా ఏమైనా చేసుకోండి అంటున్నాడు. అంటే ఏమి చూసుకొని అలా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు? బలుపు, అహంకారం. ఒకప్పుడు ఇదే 3 సంవత్సరాల కిందట మేము కూడా యూట్యూబర్లో మేము కూడా ఉన్నాము. అప్పుడు నువ్వు ఎక్కడుంటివి? ఫస్ట్ నీ కంటెంట్ కేదార్నాథ్, కాశీ, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు నువ్వు మామూలు అబ్బాయివే. కానీ ఈరోజు విదేశాలలో తిరుగుతున్నావు, ఏదో కంటెంట్ చేస్తున్నావు, జనాలకి ఇప్పుడు ఏదో చూపిస్తున్నారు. ఒక అహంకారం. నేను ఏది మాట్లాడినా చెప్తున్నా కదా మేడం, ప్రతి సంవత్సరం ఒకరిని గెలకడం ఆయనకి అలవాటు. ఈ సంవత్సరము ఇప్పుడు శివాజీ, ఇప్పుడు నువ్వేమనాలి అక్కడ, శివాజీ గారు మీరు అలా అనడం కరెక్ట్ కాదు, అలా తప్పు అని ఆ కాంటెంట్తో రావాలా. కానీ మళ్ళీ ఇట్లా బూతులు తిడుతూ కర్జేం అంత పెద్ద గురుజీని అన్నాడు, ఈయనకు నోట్లో మచ్చ ఉంది అంటే అది లేదండి. ఇప్పుడు క్షమాపణ చెప్తున్నాడంటే కంటెంట్ కోసం మాత్రమే. ఎందుకంటే ఏ యూట్యూబర్ కూడా 4 లక్షల మంది వెంటనే అన్సబ్స్క్రైబ్ చేసేసుకున్నారు. అందరూ ఇప్పటికీ కూడా చాలా మంది సబ్స్క్రైబ్ అయ్యే ఉన్నారు, వాళ్ళు కూడా వీడియోలు చూస్తున్నారు, కింద కామెంట్ చేస్తున్నారు. దాంట్లో మన హిందువులే ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి హిందువులకు సంబంధించి ఏం చెప్తారు? ఏమండి, నేను ఒకటే చెప్తున్నాను, మన ఆ నాన్వేషణ ఇండియాలో పుట్టి, ఇండియాలో పెరిగి, వేరే దేశాలలో ఉండి మన ఇండియాని కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటే, మన సీతమ్మ తల్లిని రేపైంది ఇంత మాట్లాడుతుంటే మనం ఇంకా సిగ్గు లేకోకుండా నాన్వేషణ వీడియోలు చూస్తున్నాం. అంటే
నాన్ వేసిన మన ఇండియాని తిట్టినా తక్కువ చేసినా మనం వీడియోలు చూస్తున్నాం. మన సీతమ్మ తల్లిని కించపరిచి మాట్లాడినా మనం సపోర్ట్ చేస్తున్నాం. ఆడవాళ్ళు ఇప్పుకోండి తిరగండి అని మాట్లాడినా మనం సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకు సపోర్ట్ చేయాలి? అలాంటి వాళ్ళని శిక్ష వేయాలి, తరిమి తరిమి కొట్టాలి. అర్థమవుతుందా? నాన్ వేషన్గా నువ్వు ఏదైతే చూసుకుని ఒక్కని ఆల్రెడీ నీ బతుకు అయిపోయింది. ప్రతి ఒక్కరు నీ గురించి ఒక్కడైనా ఒకప్పుడు నీ గురించి మంచిగా మాట్లాడేటోళ్ళు. ఇప్పుడు నీ బతుకేంటో అందరికీ తెలిసిపోయింది. హిందూ సోదరులారా, నేను ఒకటే చెప్తున్నా, సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరిని మనము సనాతన ధర్మం గురించి పోరాడుతున్నాము. ఇండియా గురించి వాడికి ఏం తెలుసు అని. ఇండియాలో ఏమేమో జరుగుతున్నాయి అంటాడు. ఇండియాలో ఏదన్నా తప్పు చేస్తే శిక్షించే చట్టాలు ఉన్నాయి. నీకేం తెలుసు? అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. ఇండియాని తక్కువ చేసి మాట్లాడి అక్కడ మంచి చేసి మాట్లాడితే మేమైతే ఒప్పుకోము. నువ్వైతే కానీ ఇండియాకి రావాలి, నీ యూట్యూబ్ ఛానల్ సీజ్ అయిపోవాలి. నువ్వు సీతమ్మ అని అన్నందుకు నీకు తగిన శిక్ష పడాలి. శిక్ష పడేలాగా మనం అందరం సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరు మనం శిక్ష పడేలాగా చెయ్యాలి.